కిలోమీటర్ పరిధిలో పోలీసుల బందోబస్తు, ఆకాశంలో పహారా కాసే డ్రోన్లు, ఎటు చూసినా నిరంతరం నిఘాలో ఉండే సీసీ కెమెరాలు, అక్కడికి వచ్చే అతిథులకు ప్రత్యేక పాసులు. ఇదంతా ఓ పెళ్లి వేడుకకు అధికారులు కల్పించిన భద్రతా ఏర్పాట్లు. ఇంత సెక్యూరిటీ పెట్టారంటే ఇదేదో ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడికి సంబంధించిందో లేక బడా వ్యాపారవేత్తల పెళ్ళో అనుకుంటున్నారా? అయితే మీరు పొడబడినట్లే. జరగబోయే పెళ్లి ఓ గ్యాంగ్స్టార్ది. కాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే ఓ నిందితుడి పెళ్లి. ఓ లేడీ గ్యాంగ్స్టార్ను ప్రేమించిన ఆ గ్యాంగ్స్టార్ ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో ఆమెను పెళ్లాడబోతున్నాడు. ఆ పెళ్లికి పోలీసులు ఇంత భద్రత కల్పిస్తున్నారు. అవక్కాయారు కదా. ఆ పెళ్లి తంతుకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో ద్వారకా సెక్టర్ 3 సంతోష్ గార్డెన్లో జరుగుతున్న ఈ పెళ్లికి దాదాపు 250 మంది పోలీసులతో భారీ భద్రత కల్పించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, సాయుధ బలగాలు ఇలా అన్ని రకాలుగా భద్రతలు తీసుకుని ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లి మండపానికి రాబోయే అతి కొద్ది మంది అతిథులకు సైతం ప్రత్యేక పాసులు కల్పించారు. చుట్టూ కిలోమీటర్ పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదంతా గ్యాంగ్స్టర్ సందీప్ అలియాస్ కాలా జాతేడి పెళ్లి కోసమే. హర్యానాకు చెందిన సందీప్కు రాజస్థాన్కు చెందిన లేడీ గ్యాంగ్స్టర్ అనురాధ చౌదరి అలియాస్ మేడం మింజ్కు ఈరోజు వివాహం జరగనుంది. 4 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ వివాహంతో ఒక్కటి కాబోతుంది. అనురాధ ఇప్పటికే బెయిల్పై విడుదల కాగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్న సందీప్ ఈ పెళ్లి కోసం బయటకు రానున్నాడు. అతడి పెళ్లి కోసం 6 గంటల పేరోల్ను మంజూరు చేసింది కోర్టు. వీరి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. అయితే ఈ వివాహంలో ఎలాంటి అనుకోని సంఘటనలు జరగకుండా పోలీసులు కస్టడీ నుంచి నిందితుడు పారిపోకుండా ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సంతోష్ గార్డెన్ను ఒక శత్రు దుర్భేద్యమైన కోటలా మార్చేశారు. సందీప్ గతంలో హర్యానా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అంతేకాకుండా తన సహచరులను తప్పించేందుకు పోలీసులపై దాడి కూడా చేయించాడు. పెళ్లి నేపథ్యంలో గ్యాంగ్ వార్ కూడా జరిగే అవకాశం ఉండడంతో వివాహం జరుగుతున్న సంతోష్ గార్డెన్ను ఒక శత్రు దుర్భేద్యమైన కోటలా మార్చేశారు. కళ్యాణ మండపం ఎంట్రన్స్ వద్ద మెటల్ డిటెక్టర్ మొదలు లోనికి వచ్చే వారికి బార్కోడ్ బ్యాండ్లు, వాహనాలకు ఎంట్రీ పాసులు ఇచ్చేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పెళ్లి కోసం అడ్వాన్స్ టెక్నాలజీ ఆయుధాలు కలిగించిన స్క్వాడ్ టీంను మోహరించారు. ఎన్ఐఏ కూడా ఈ పెళ్లిపైన నిఘా పెట్టనుందట. పెళ్లికొడుకు సందీప్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిస్టోనియన్కు అత్యంత సన్నిహితుడు. ఇతగాడిపై దోపిడీ, హత్యాయత్నం వంటి 10కి పైగా కేసులున్నాయి. ఇక పెళ్లి కూతురు గురించి చెప్పాలంటే గ్యాంగ్స్టర్ ఆనంద్ పాల్ సింగ్ వద్ద పనిచేసిన ఈవిడపై ఛార్జ్షీట్ ఉంది. ఈ పెళ్లికి సందీప్ ఒక్కడి తరపు నుంచే 150 మంది అతిథులు హాజరు కాబోతున్నారు. అన్నట్లు పెళ్లి కోసం ఈ మండపాన్ని బుక్ చేసింది ఎవరో తెలుసా? సందీప్ తరపున కోర్టులో వాదించిన లాయర్ 50,000 రూపాయలు చెల్లించి మరీ పెళ్లి మండపాన్ని బుక్ చేశాడట. మొత్తానికి చట్టం, న్యాయం పరిరక్షించే అధికారులంతా ఓ నిందితుడి పెళ్లికి ఆర్భాటంగా అన్ని ఏర్పాట్లు చేశారు.